ఉద్యోగులకు పెన్షన్స్కి స్వాగతం సుస్వాగతం. సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయ సంఘం తెలంగాణ ఎస్జిటియు తలపెట్టిన ఏప్రిల్ 13న హైదరాబాద్ ఇందిరా పార్క్ ధర్నా విజయవంతం చేయాలని చెప్పేసి వారు కోరడం జరిగింది. వీరి యొక్క ప్రధాన డిమాండ్ చూసినట్లయితే ఒకసారి చూద్దాం. ప్రతి గ్రామంలో ఒక ఆదర్శ ప్రాథమిక పాఠశాల, అనుసంధానంగా పూర్వ ప్రాథమిక పాఠశాల ఏర్పాటు, మౌలిక వసతులు, మరుగుదొడ్లు, సురక్షిత మంచినీటి ఏర్పాటు, ఆట స్థలం, పెండింగ్ 5 డిఏలు పెండింగ్ బిల్స్ మంజూరు, పిఆర్సీ ప్రకటన, ఎస్జిటి మరియు స్కూల్ అసిస్టెంట్ల మధ్య వేతన వ్యత్యాస సవరణ, సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపీఎస్ విధానాన్ని అమలు చేయాలి, ఉద్యోగ విరమణ పొందిన వారికి విరమణ ప్రయోజనాలు వెంటనే చెల్లించాలి, 317 జీవో స్థానికత ఆధారంగా బాధ్యులందరికీ న్యాయం చేయాలి, స్కూల్లో పిఎస్హెచ్ఎంస్ పోస్టులను క్రియేట్ చేయాలి, పారిశుద్ధ్య కార్మికులు మరియు ఆయాల కేటాయింపు, ఇంకా కొన్ని ఇవ్వడం జరిగింది. సో ముఖ్యంగా అయితే ఇక్కడ అందరి ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు పెన్షన్ సంబంధించినటువంటి ప్రధానంగా సిపిఎస్ రద్దు, ఓపీఎస్ అమలు, అలాగే పెండింగ్ డిఏలు ప్రకటన, పిఆర్సీ ప్రకటన, ఎస్జిటి మరియు స్కూల్ అసిస్టెంట్ల మధ్య వేతన వ్యత్యాస సవరణ,